నమస్కారం. మేఘాలు లేని ఆకాశం ఎలా ఉంటుందా అని ఎప్పుడూ అనుకునే స్వర్ణభారతి. కానీ ఓ రోజు అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించగలనని అనుకోలేదు. ఉదయం 10:30 కావస్తుంది. భారతీయ వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం రద్దు చేసుకుంటూ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పోతోంది. ఈ సూపర్ సోనిక్ యుగంలో చాలా తక్కువ వేగం అది. భారతి కిటికీ అద్దంలోని చూసింది. ఎటు చూసినా నీలరంగు బ్లాంకెట్ కప్పినట్టుగా ఆకాశం, కింద తెల్లటి పట్టు కుచ్చులన్నీ దొంతరగా పోసినట్టు గాఢంగా అల్లుకున్న మేఘాల గుంపులు. ఎయిర్ ఫోర్స్లో అమ్మాయిని పైలట్లుగా తీసుకోవడం ప్రారంభించి 5 ఏళ్ళయింది. కానీ ఇంకా రవాణా విమానాల వరకు పరిమితం చేశారు. ఫైటర్ పైలట్లుగా కూడా అమ్మాయిలు కనిపించే రోజు బస్సు దగ్గరలోనే ఉందని భావిస్తున్నారు. మధ్యతరగతికి చెందిన భారతి లాంటి అమ్మాయి ఎయిర్ ఫోర్స్కి ఎన్నుకోబడి అకాడమీలో చేరడం ఓ ఎత్తైతే, ఏ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మిగిలిన వారి కంటే మెరుగ్గా ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం ఎత్తు. శిక్షణలో ఆఖరి అంకం పారాచూట్ జంపింగ్. క్రమంగా ఎత్తు పెంచుతూ 30,000 అడుగుల ఎత్తు నుండి దూకడం నేర్పిస్తారు. చాలా గుండె నిబ్బరం కావాలి. వాళ్ళ శిక్షణా కాలంలో అదే ఆఖరి జంప్, అత్యంత కీలకమైనది కూడా. విమానాన్ని ఆటో పైలట్లో పెట్టి ఫ్లైట్ కమాండర్ కాక్పిట్ నుండి బయటకు వచ్చి అందరి వైపు చూసి పలకరింపుగా కళ్ళు విప్పాచి నవ్వాడు. ఇదే అత్యంత కష్టమైన జంప్. ఈ ఎత్తులో ఆక్సిజన్ ఉండదు. మీ మాస్క్ జాగ్రత్త. కింద నేల కనిపించేంత వరకు ఎవరు పారాచూట్స్ తెరవకండి. మబ్బుల మధ్య ఏది కనిపించక అయోమయంగా అనిపించినప్పటికీ మీరందరూ వృత్తం ఫార్మేషన్లో దూకుతారు కాబట్టి ఒకరి చేతులు ఒకరు పట్టుకోమంటారు. కనుకంత కన్ఫ్యూజన్ ఉండకపోవచ్చు. ఇంకా పావుగంటుంది. మనసుని టెన్షన్ లేకుండా ఉంచుకోండి. నా ట్రైనింగ్ కాలంలో నేను నా గర్ల్ ఫ్రెండ్ని తలుచుకునేవాడిని. మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళని గుర్తు చేసుకోండి. గుడ్ లక్ అని చెప్పి లోపలికి నవ్వుతూ వెళ్ళిపోయాడు అతను. భారతి విమానంలోని మిగిలిన వారి వైపు చూసింది. 3 అమ్మాయిలు 5 అబ్బాయిలు. కఠినమైన శిక్షణ తరువాత పదిమెక్కిన చాకుల్లా ఉన్నారు. అలవోకగా చూస్తున్నట్టు వివేక్ వైపు చూసింది. ఆమె చూసిందే తడవుగా చిన్నగా నవ్వి కన్ను కొట్టి పక్కనే ఉన్న భాస్కర్తో మళ్ళీ బిజీగా మాటల్లో పడిపోయాడు. ఆమె కంగారుగా చుట్టూ చూసింది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. ఇడియట్ అని ముద్దుగా తన మనసులోనే ప్రేమగా తిట్టుకుంది. భారతికి అతనిలో నచ్చేది అదే, కేర్ఫ్రీ తత్వం, సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎవరూ లేనప్పుడు కన్ను కొడితే అది వల్గారిటీ, ఎవరికీ తెలియకుండా కన్ను కొడితే అది శృంగారం అనేవాడు ప్రతిసారి. వివేక్ పక్కన భాస్కర్ వైపు చూసింది. ఇద్దరూ ఆకర్షణీయంగానే ఉంటారు, కానీ పక్క నిలబడితే వివేక్ చాలా ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే తత్వం వివేక్ వ్యక్తిత్వానికి వన్నె తెచ్చిందేమో. ఇద్దరూ ట్రైనింగ్లో ఆరితేరిన పైలట్లే, కానీ వివేక్ ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందాన్ని పంచుతుంటాడు. అదే భారతికి కూడా నచ్చింది. భాస్కర్ దాదాపుగా తన చుట్టూ గిరిగీసుకుని తన ప్రపంచంలో తను ఉంటాడు. ఎవరితోనూ కలవడు. వివేక్లో నచ్చే ఇంకో గుణం స్థిరత్వం. ఆ స్థిరత ధీరత్వంతో కూడుకున్నదైతే మనసు పడిన మగువ ఉంటుందా? భారతికి అతని మొదటి స్పర్శ గుర్తొచ్చింది. వివేక్ తనకు ప్రపోజ్ చేసినప్పుడు కాదనని కారణాలేమీ కనిపించలేదు భారతికి. ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సాయంత్రం సినిమా, ఆ తర్వాత బయట డిన్నర్ చేసేద్దామని అనుకున్నారు. 5 పికప్ చేసుకుంటామని చెప్పినవాడు 9కి కానీ రాలేదు. అప్పటికే భారతి డ్రెస్ మార్చుకుని నైటీలోకి మారిపోయింది. రాగానే ఉపోద్ఘాతం లేకుండా అడిగాడు. నీ కాళ్ళు కొంచెం చాపు అన్నాడు. ఎందుకు? అయోమయంగా అడిగింది. పట్టుకుని క్షమాపణ అడగడానికి అన్నాడు తను. అంతవరకు ఉన్న కోపం మంచులా కరిగిపోయింది భారతికి. ఈ నైటీలో అందంగా ఉన్నావంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు. ఆమెలో విద్యుత్ జరజర వెన్నులోంచి శరీరమంతా వ్యాపించింది. వీడి మొదటి స్పర్శ. బయట చల్లగా గాలి వీచడం ప్రారంభమైంది. ట్రైనింగ్ బ్లాక్ అంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా నల్లటి రన్వే లైట్ల కాంతిలో మెరుస్తోంది. చేతుల నడుం చుట్టూ పోనిస్తూ దగ్గరకు లాక్కుని రెప్పపాటులో ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తేరుకునే లోపలే వదిలేసి దూరంగా జరిగి పద సెకండ్ షోకి వెళ్దాం అన్నాడు. వర్షం పడేటట్టుంది, పొద్దున్న పెరేడ్ కూడా ఉంది. వెళ్ళాలనున్నా బయటపడకుండా చెప్పింది ఆమె.
కాసేపు తడుస్తాం అంతే కదా, వేగంగా తయారవ్వు అంటూ తొందర చేశాడు. ఆమె బెట్టు చేయకుండా సింపుల్గా చీర కట్టుకుని లైట్గా లిప్స్టిక్ రాసుకుని బయలుదేరింది. ఆమె తదేకంగా నిమిషం చూశాడు అతను. నిజానికి భారత్కి తెల్లటి వర్చస్సు, షార్ప్ ఫీచర్స్ ఏం లేవు. కానీ అమ్మాయిని చూడగానే వా ఎంత బాగుందో అనుకోకుండా ఉండని వారు ఎవ్వరూ ఉండరు. తెలుగు అమ్మాయిలతో పోలిస్తే కొద్దిగా పొడగరు. 9 నెలల శిక్షణ తర్వాత శరీరం సన్నబడి నాజుగ్గా తయారైంది. నవ్వుతున్నప్పుడు కుడి చెంప మీద పడే సొట్ట, అబ్బా అమ్మాయిలు ఎంత అందంగా నవ్వగలరా అనిపిస్తుంది. గుండ్రటి భుజాలు, పచ్చటి చేతులు ఎవరినైనా నిలబెట్టేస్తాయి. స్వర్ణ, నీ యూఎస్పీ ఏంటో తెలుసా? నీ సింప్లిసిటీ. అతడి కాంప్లిమెంట్కి ఆమె కొద్దిగా సిగ్గుపడింది. పాత ఇంగ్లీష్ సినిమా గాన్స్ ఆఫ్ నవరాన్ చూసి బయటపడ్డారు ఇద్దరు. అప్పటికే కుండపోతగా వర్షం ప్రారంభమైంది. పాత సినిమా కావడంతో పలుచగా ఉన్న జనం కొద్దిసేపటికే మాయమైపోయారు. ఇద్దరు కాసేపు ఎదురు చూశారు, జలు తగ్గుతుందేమో అని. ఏం చేద్దాం, తడుస్తూ వెళ్ళిపోదామా? బయలుదేరక ముందు నుంచి అదే కదా నీ కోరిక. పద, ఏం చేస్తాం? మోటార్ సైకిల్ ఇంకా బయలుదేరక ముందు ఇద్దరు తడిచిపోయారు. బైక్ ముందు కదలబోతుంటే అక్కడే ఉన్న ఆటోవాడు ఏదో వెకిలిగా అన్నాడు భారతిని చూసి. అంతే, వివేక్ ఇంజన్ ఆపేసి ఆమెను దిగమని చెప్పి తిన్నగా వాడి దగ్గరికి వెళ్ళి బయటకు లాగి దవడ మీద సాచుకొట్టాడు. ఇంకో ఇద్దరు దురుసుగా రాబోయి అతడి చొక్కా లోపల ఇనుములా ఉన్న కండరాల్ని చూసి వెనక్కి తగ్గారు. అంతవరకు వస్తే భారతి కూడా చేయి తిప్పగలదు, కానీ అతడు ఫైట్ చేస్తే చూడాలనుంది ఆమెకు. ఇద్దరు వర్షంలో తడుస్తూ వెనక్కి వెళ్తున్నప్పుడు నిర్భయంగా అతడి చుట్టూ చెయ్యి వేసి ప్రేమగా బలంతో హత్తుకుంటూ చెవిలో చిన్నగా చెప్పింది, లేటైనా పర్వాలేదు, నెమ్మదిగా వెళ్దాం. ఇలా వర్షంలో చాలా బాగుంది అంది. మెత్తగా తడితడిగా తగులుతున్న ఆమె శరీర స్పర్శ అతడు గొంతు పెగలనివ్వలేదు. రూమ్కి వచ్చేసరికి 1 గంట దాటింది. తడిసిన చీరలో ఆమె విరబూసిన నందివర్ధనం మీద ఎవరు నీళ్లు చిలకరించినట్టు ఎంత బాగుందో ఆమె లైట్ వేయబోయింది. వెనక నుండి వచ్చి చేరిన అతడి చేతులు ఆమెకు అడ్డొచ్చాయి. ఆమెను బలంగా హత్తుకుంటూ మెడవంపులో అతడు పెట్టిన ముద్దు తన్మయత్వానికి నాంది పలికింది. ఆమెకు అభిముఖంగా తిరిగి రెండో మెడవంపులో పెట్టిన ముద్దు కోరిక కాది. చివని కొరుకుతూ ఆమె కింద పెదవి మీద పెట్టిన ముద్దు తపనకి పునాది. వక్షం మీదుగా కిందకి జారుతూ చీరకి జాకెట్కి మధ్యనున్న పాలమేగల్లాంటి చర్మం మీద పెట్టిన ముద్దు పరవళ్ళు తొక్కిన ఆశలనది. ఇద్దరి శ్వాసల ఊపిరినిది. వాళ్ళ శరీరాల వెచ్చదనానికి ఒంటి మీద తడంతా ఆవిరైపోయింది. అతడి చేతులు స్పృశించిన ప్రదేశాలన్నీ కోరికతో పేట్రేగిపోయాయి. క్షణక్షణానికి అతడి చర్యకు ప్రతిచర్యగా అతడి చుట్టూ బిగుసుకుంటున్న ఆమె చేతులు ఆమె చేతల్ని దాటిపోసాగాయి. కోరిక చెలియలు కట్ట దాటుతుంటే తదాత్మ్యత అల్లమోసాగింది. ఆమె అర్ధనిమిలీతగా మారి ఓ అమ్మాయికి స్త్రీత్వం ఆపాదించబోతున్న అతడికి మనస్ఫూర్తిగా సహకరించడానికి సిద్ధపడింది. అతడు షాక్ తగినట్లు హఠాత్తుగా ఆమెను వదిలి దూరంగా జరిగాడు. సారీ స్వర్ణ, కొద్దిగా తొందరపడ్డాను. ఇంక ముందుకెళ్ళొద్దు. ఆ అనుభూతిని పెళ్లి వరకు దాచుకుందాం. ఇప్పుడే అన్నీ వద్దు అని స్థిరంగా చెప్పాడు. ఇద్దరు ట్రాన్స్లోంచి బయటపడిన తర్వాత చెప్పాడు అతడు, మనమున్న స్థితిలో నేను అడ్వాంటేజ్ తీసుకుంటే నువ్వు కాదనిలేవని నాకు తెలుసు. కానీ మొదటి రాత్రి జరిగితేనే బాగుంటుంది. అది జీవితాంతం తలుచుకొని సంతోషపడవలసిన ప్రెషర్. దానిని యాక్సిడెంటల్గా అనుభవించడం ఎందుకు? కొన్ని వారాలే కదా, లెట్స్ వెయిట్ అన్నాడు. ఆ క్షణంలో అతడి స్థానం ఆమె మనసులో హిమాలయాల కంటే ఎక్కువగా పెరిగి ఆప్యాయంగా చూసింది. అలాంటి ఉన్నతమైన మగాడిని ఇష్టపడిన అమ్మాయి ఎక్కడుంటుంది? ట్రైనింగ్ పూర్తి కాగానే పెద్దవాళ్ళకి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇరుపక్షాలు అభ్యంతరం చెప్పాలని వాళ్ళకి తెలుసు. చెప్పినా పట్టించుకునే స్థితి దాటిపోయారని కూడా ఖచ్చితంగా తెలుసు. ఈ సంఘటన జరిగిన 2 రోజులకే భారతికి తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకోగానే, నీకొక న్యూస్ అమ్మా. నిన్న సాయంత్రం నీతో పాటు కోర్స్ చేస్తున్న ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళ అబ్బాయికి నువ్వు చాలా నచ్చావు. నీకు కూడా ఇష్టమైతే వచ్చే నెలలో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్నారు. అబ్బాయి ఫోటో మన ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. నువ్వేమంటావు? ఆ మాటలకి భారతి గుండె ఒక క్షణం లయ తప్పింది. వివేక్ ఇంత వేగంగా రియాక్ట్ అవుతాడని అస్సలు అనుకోలేదు. పెదవుల మీద అరవిరిసిన నవ్వును మునిపంట నొక్కి పెడుతూ
చిరునవ్వుతో ఆమె అంగీకారం చెప్పే లోపలే అవతల కంఠం వినిపించింది. భారతి, భాస్కర్ పేర్లు కూడా బాగా కుదిరాయమ్మా. జాతకాలు కూడా ఎంతో చక్కగా నప్పాయి. భారతి ఆలోచనలు ఇలా గతంలో సాగుతుండగానే గెట్ రెడీ ఫర్ ది జంప్ అని ఇన్స్పెక్టర్ కంఠం కంగుని వినిపించింది. వెంటనే భారతి వర్తమానంలోకి వచ్చింది. అందరూ నిల్చుని ఓసారి జంప్ సూట్, వీపుకున్న పారాచూట్, హెల్మెట్ సరిచేసుకుని ఆక్సిజన్ మాస్క్ మొహం మీదకి లాక్కున్నారు. ఏం తడితూ విమానం వెనుక భాగం నెమ్మదిగా తెరుచుకుంది. ఒకరి చేతులు ఒకరు గట్టిగా బిగించి పట్టుకున్నారు. 5, 4, 3, 2 జంప్. ఆఖరి పదం ఒత్తి పలికాడతను. 8 మంది కూడా సంధించి వదిలిన బాణాల్లా భూమి వైపు దూసుకుపోసాగారు. కిందికి దూకిన 2వ క్షణంలోనే వృత్తాకారంలో ఏర్పడ్డారు. మీద నుంచి చూస్తే ఓ చక్కటి హారం భూమాత మెళ్ళ అలంకరించడానికి ఆకాశరాజు పంపుతున్న కానుకలా ఉన్నారు వాళ్ళు. భారతికి ఒకవైపు వివేక్, రెండో వైపు భాస్కర్ ఉన్నారు. గాలిని చీల్చుకుంటూ గమ్యం వైపు ఆ వృత్తాకార బుల్లెట్ దూసుకుపోసాగింది. మబ్బుల మధ్య ఉన్న కొన్ని సెకండ్ల కాలం మాత్రం అంతా అగమ్యగోచరంగా అనిపించింది. అది దాటిన తర్వాత నేల అస్పష్టంగా కనిపించసాగింది. స్కేలు పెట్టి గీసినట్టు పచ్చని పొలాలు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు. మనమున్న ఈ భూగోళం ఇంత అందమైందా అనిపించేట్టుగా ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం లేడీ ట్రైనీల పారాషూట్లు తెరుచుకోవాలి. 2 అమ్మాయిల పారాషూట్లు తెరుచుకోవడంతో గుంపు నుండి దూరంగా విసిరేయబడ్డారు. వాళ్ళు పట్టుకున్న మగవాళ్ళ పారాషూట్లు కూడా వెంటనే తెరుచుకొని ఆకాశంలో స్తంభించినట్టుగా వేగం తగ్గి నిదానంగా నిలబడిపోయారు. భారతి పారాషూట్ బటన్ నొక్కింది. క్లిక్ మన శబ్దమైంది, కానీ తెరుచుకోలేదు. మళ్ళీ ప్రయత్నించింది, తెరుచుకోలేదు. రిజర్వ్ పారాషూట్ కూడా తెరుచుకోలేదు. చరిత్రలో ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరిగాయి. భారతీయ వాయుసేనలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎందుకంటే పారా జంపింగ్ ఎక్విప్మెంట్ అంతా చాలా శ్రద్ధగా తనిఖీ చేస్తారు. ఉపయోగించే ముందు ఎక్కడో ఏదో దారుణమైన పొరపాటు జరిగింది. ఆమె దిగ్భ్రాంతి నుండి తేరుకునే లోపల శరవేగంగా భూమిని సమీపించేస్తున్నారు ఆ ముగ్గురు. వదిలేయండి, అందరం చచ్చిపోతాం, గట్టిగా అరిచింది భారతి. వివేక్, హరి అప్, మళ్ళీ అరిచింది. అప్పుడు అతడి కళ్ళల్లో కనిపించిన నిస్సహాయత్వం ఆమెను కదిలించేసి వెళ్ళిరా మిత్రమా అనుకుంది తన మనసులో. వివేక్ పారాషూట్ తెరుచుకుని దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు గమనించింది ఆమె, భాస్కర్ ఇంకా చేయి పట్టుకునే ఉన్నాడు. తను విదిలించుకోవడానికి ప్రయత్నించినప్పుడు పట్టు మరింత బిగిసినట్టు అనిపించింది. వదిలే భాస్కర్, ప్లీజ్, ఇద్దరం చచ్చిపోతాం అత్తింపుగా అంది. అతడు చేయి వెనక్కి పోనిచ్చి ఆక్సిజన్ సిలిండర్ లాగి పడేశాడు. పట్టుకున్న చేతితో ఆమెను బలంగా దగ్గరికి లాక్కుని ఆమె సిలిండర్ కూడా లాగేశాడు. ఇవన్నీ క్షణంలో 1000 వంతు కాలంలో జరిగాయి. అతడు చెయ్యబోయేది ఊహించినా దానివల్ల ప్రయోజనం బహుస్వల్పమని ఆమెకు తెలుసు. గట్టిగా పట్టుకో అంటూ మొదటిసారి మాట్లాడాడు అతను. మరుక్షణంలో అతడి పారాచూట్ తెరుచుకుంది. పారాచూట్ని కిందన్న చెట్ల వైపు మేనోవర్ చేస్తున్నాడు. వేగం తగ్గింది, కానీ అది తమిద్దరిని కాపాడలేదని ఆమెకు తెలుసు. భారతి కళ్ళు మూసుకుంది. భయంతో కాదు, ఏదో తెలియని గిల్టీ కాన్షియస్తో. 2 క్షణాల తరువాత చెట్ల కొమ్మల మధ్య నుంచి దూసుకుపోతూ నేలను తాకారిద్దరు. ఆమె తన పైనుండేటట్లు పడ్డంతో అతని శరీరం తాకగానే దబ్బున శబ్దం భయంకరంగా వినిపించింది భారతి చెవులకు. 2 వైపుల నుంచి పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తుల్లోకి దూసుకుపోయాయి. ఆ అదుటికి అతని 2 కాళ్ళు పచ్చికొమ్మల మధ్యకి విరిచినట్టుగా విరిగిపోయాయి. అతని నోటి వెంట కేక రాకముందే స్పృహ పోయింది. భాస్కర్ కోలుకుంటాడంటావా? కోమాలో ఉన్న అతన్ని చూసి రూమ్కి వచ్చిన తర్వాత వివేక్ని అడిగింది స్వర్ణభారతి అతని వైపు చూస్తూ. పూర్తి ఫిజికల్ ఫిట్నెస్ అందుకోలేకపోవచ్చు, కానీ మామూలుగా లేచి తిరగలడని మాత్రం చెప్పారు. అంటే ఆమెకి సగం అర్థమైంది. పైలట్గా భాస్కర్ కెరీర్ పూర్తయిపోయినట్లే. కోలుకున్న తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కానీ లేక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ నావిగేటర్గా కానీ కొత్త కెరీర్ ఆరంభించవచ్చు. నాకు కూడా చాలా బాధగా ఉంది స్వర్ణ. నేను ఒక మంచి స్నేహితుని కోల్పోవడమే కాదు, ఎయిర్ ఫోర్స్ ఒక ఎఫిషియన్సీ పైలట్ని కోల్పోయింది అని. కొంచెం సేపు ఆగి మళ్ళీ కొనసాగించాడు. ఆ క్షణంలో నీ చేతులు వదిలేసినప్పుడు నేను చాలా టార్చర్ అనుభవించాను. థ్యాంక్స్ టు భాస్కర్, నువ్వు మళ్ళీ నాకు దక్కావు. ఆ క్షణంలో అది సరైన నిర్ణయమో కాదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిశ్చయంగా తెలుసు, ఒక పారాచూట్ మాత్రం ఇద్దరిని ఆపలేదని.
నువ్వు క్షణం అరిచావు గుర్తుందా? వదిలే, ఇద్దరం చచ్చిపోతామని. అది మాత్రం నిజం. మన ఇద్దరిని ఎవరు బతుకున్నా జీవితాంతం పెరాలసిస్తోనో లేక మరో దానితోనో బ్రతకాలి భారతి అని ఆగి ఊపిరి తీసుకుని మళ్ళీ చెప్పాడు. మా వాళ్ళు 2 రోజుల క్రితం మీ ఇంటికి వెళ్ళారట. 2 నెలల వరకు ముహూర్తాలు లేవట. నాకైతే ఆగడం కష్టంగా ఉంది. ఎయిర్ హెడ్ క్వార్టర్స్లో మాట్లాడాను. మన ఇద్దరికి ఒకే స్టేషన్లో వేస్తానని ప్రామిస్ చేశారు. పోస్టింగ్ వచ్చిన తర్వాతే పెళ్ళి. ఆ తర్వాత బ్రహ్మాండమైన హనీమూన్ ప్లాన్ చేశాను. అది ఎక్కడికో చెప్పను, సస్పెన్స్. పెళ్లి జరిగే వరకు ఆగాల్సిందే. భారతి చేతిని మృదువుగా తాకి వదిలేశాడు. కానీ ఎందుకో స్పర్శ ఇంతకు ముందులా ఆమెలో చలనం కలిగించలేకపోయింది. అతడు వెళ్ళిపోతున్నప్పుడు యథాలాపంగా అతను అడిగింది ఆమె. ఆ సంఘటన జరిగినప్పటికీ మన పెళ్ళైపోయి ఉంటే కూడా అలా నా చెయ్యి వదిలేసి ఉండేవాడివా అని. ఆమె ప్రశ్నలో తాత్పర్యం అర్థం చేసుకోవడానికి అతనికి కొంత సమయం పట్టింది. జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి స్వర్ణ. అవి మర్చిపోయి ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. లేకపోతే సెల్ఫ్ పిటీతోనో లేదా గిల్టీ కాన్షియస్తోనో కొట్టుకుపోవాలి జీవితాంతం. ఆ సంఘటనకు ఫ్లాష్లో జరిగిపోయింది. పెళ్ళికి దీనికి ముడిపెట్టకు. మన ఇద్దరం మానసికంగానే కాదు, శారీరకంగానూ చాలా దగ్గరైపోయాం. అప్పటికే పెళ్ళి కాకపోయినా నువ్వు నాదానివే కదా. అప్పుడు అలా జరగబట్టే ఈ రోజు ఇలా నీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ఆల్ ఈజ్ వెల్, ద టెన్స్ వెల్. ఎమోషన్స్కి దీనికి లింక్ అనవసరం. కమాన్, థింక్ ఎ హెడ్ అంటూ భుజం తట్టి చెప్పాడు అతడు. అప్పుడు అడిగింది ఆమె, నాతిచరామి అంటే అర్థం తెలుసా నీకు అని. నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో ఆ మాట బాంబులా పేలింది. IL-72 భారతీయ వాయుసేనలోనే కాదు, దేశం మొత్తం మీద అతిపెద్ద విమానం. ఆ విమాన చరిత్రలో మొదటిసారిగా ఓ అమ్మాయి పైలట్ స్థానంలో కూర్చునుంది. లోపల 2 పెద్ద ఆర్మీ ట్యాంకర్లు, ఓ బెటాలియన్ సైనికులు నిండిపోయి ఉన్నారు. వాళ్ళంతా 2 అంతస్తులుగా ఉన్న సీట్లలో కూర్చుని ఉన్నారు. విమానం తలుపు మూసుకోగానే అనౌన్స్మెంట్ వినిపించింది. దిస్ ఈజ్ వింగ్ కమాండర్ స్వర్ణభారతి. విమానం టేకాఫ్ సూచన అది. తర్వాత 2 నిమిషాలకి మృదువుగా గాల్లోకి లేచిందా విహంగం. పక్క సీట్లో కూర్చున్న నావిగేటర్ ఎదురుగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మ్యాప్ని చూస్తూ ఎగరాల్సిన ఎత్తు, దిశ, తదుపరి వివరాలను ఆమెకి హెడ్ఫోన్ ద్వారా అందిస్తున్నాడు. 20,000 అడుగుల ఎత్తును సాధించిన తర్వాత విమానం భూమికి సమాంతరమైంది. అతడు హెల్మెట్ తీసేసి ఆమె వైపు చూస్తూ చెప్పాడు, 50,000 అడుగుల ఎత్తులో ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచో గాఢమైన కోరిక. అది కూడా తనివి తీరా హత్తుకుని అన్నాడు అతను. ఆ మాటకి స్వర్ణభారతి చురుకోపంతో విచిత్రంగా చూసింది అతడి వైపు. భాస్కర్, నేను ఈ ఫ్లైట్కి కమాండర్ని, నువ్వు నావిగేటర్వి మాత్రమే. అలాంటి ఆలోచన నాతో పంచుకోవడానికి తప్పుగా అనిపించడం లేదు అంది భారతి. ఆ మాటల్లో కోపం లేకపోవడం అతను గ్రహించాడు. బాగా డబ్బులు సంపాదించిన తర్వాత అయినా ఓ చార్టెడ్ విమానం బుక్ చేసుకుని అయినా నా కోరిక తప్పక తీర్చుకుంటానన్నాడు నావిగేటర్ భాస్కర్. అంత డబ్బులు నీ దగ్గర పోగేయేటప్పటికి నీ కోరుకుంటుందేమో కానీ దాన్ని తీర్చుకునేటంత ఓపిక ఉండదేమో. ఆలోచించుకో. పప్పు శుద్ధలా ఉండేవాడివి, ఇంత రొమాంటిక్గా ఎలా మారావబ్బా? ఓ పెళ్ళైన అమ్మాయితో ఎంతో ధైర్యంగా ఇలా మాట్లాడేస్తున్నా. విమానం కంట్రోల్స్ చేత్తో కిందకు జరిపింది. విమానం చిన్న కుదుపుతో ఎత్తందుకోవడం ప్రారంభించింది. అల్టిమీటర్ 50,000 అడుగులు సూచిస్తున్నప్పుడు విమానాన్ని స్టెబిలైజ్ చేసి ఆటో పైలట్ పెట్టింది. తల మీద హెల్మెట్ తీసేసి లేచి నిల్చుని జుట్టుకున్న రబ్బర్ బ్యాండ్ తీసేసింది. వెనక్కి తిరిగి కాక్పిట్ తలుపులు వేసున్నాయని నిర్ధారించుకుని తను వేసుకున్న నీలం రంగు ఓవరాల్ జీప్ నాభి వరకు లాగి ప్యానల్స్ దాటుకుని వెళ్ళి అతని ఒళ్ళో కూర్చుంది స్వర్ణభారతి. నేనేదో సరదా కన్నాను అని చెప్పబోతుండగా అతన్ని మాట్లాడనివ్వకుండా అతడి పెదవుల్ని తన నోట్లోకి లాక్కుని గాఢంగా హత్తుకుంది. ఇంకో 3 గంటల వరకు విమానం గమ్యం చేరుకోదు. అందులో 7వ వంతు కాలం చాలానికి తన భర్త కోరిక తీర్చడానికి మేఘాలు లేని గగనతలంలో పాదరసంలా జారిపోతూ గమ్యం వైపు సాగిపోతూనే ఉంది ఆ విమానం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.